నమస్తే అందరికీ. అందరు బాగున్నారా? సో ఈ వీడియోలో మీరు భారతదేశంలోని అత్యంత అందమైన అపురూపమైన రహస్య ప్రస్థానాల్లో ఒకటి మైసూర్ ప్యాలెస్. దాని గురించి మీరు తెలుసుకోబోతున్నారనమాట. ఎప్పుడైనా మీరు చూసారండి? చూడకపోతే ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి వస్తుందన్నమాట. సో మైసూర్ ప్యాలెస్ గురించి అంతా కూడా తెలుసుకోవచ్చు. మనకి వస్తుంటేనే ఆ లోపల ఎంట్రన్స్ ఒక రాజ దర్బార్ లాగా చాలా అందంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయండి. అండ్ పక్కనే లాక్ రూమ్ కూడా ఉంటుంది. క్లాక్ రూమ్ లో మనకు కావాల్సిన వస్తువులు ఉంటే మనం క్లాక్ రూమ్ లో పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ దగ్గరలోనే మనకు ఉంటుంది క్లాక్ రూమ్. సో అక్కడ మీకు కావాల్సిన వస్తువులు ఏమైనా కూడా అందులో పెట్టుకుని మీరు డిపో చేసుకుని లోపలికి వెళ్ళొచ్చు. సో మనకి ఇక్కడ ఫీజెస్ కూడా ఉంటాయండి. లైక్ పిల్లలకి, పెద్దవాళ్ళకి, అలాగే అలా బేస్డ్ ఆన్ మనకి ఫీజెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది. సో మనకి లోపల మనకి ఈ మైసూర్ ప్యాలెస్ అనేది మనకి 1912లో నిర్మించారనమాట. దీన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ నిర్మించారండి. అలాగే ఇది మొత్తం కూడా మనకి యూరోపియన్ హిందూ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ ఈ యొక్క ప్యాలెస్ అంతా కూడా. సో మనకి ఇన్సైడ్ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. మనకి ఫస్ట్ వచ్చేసి సువర్ణ ద్వారము. సువర్ణ ద్వారం అంటే ఏంటంటే గోల్డెన్ ఎంట్రన్స్ అనమాట. అంటే రాజులు అలాగే మొత్తం అందరూ వెళ్ళే దారి అంతా గోల్డెన్ ఎంట్రన్స్ అనమాట. ఆ తర్వాత దర్బార్ హాల్, రాయల్ కోర్ట్ అనమాట. అంటే ఎక్కడైతే మనకి సభలు జరుగుతూ ఉంటాయో అవన్నీ కూడా మనకి రాయల్ కోర్ట్ అని చెప్తూ ఉంటాము. ఇవన్నీ కూడా చాలా అందంగా, అద్భుతంగా గాజులతో, అంటే గాజుతో మొత్తం అంతా కూడా గాజు అద్దాలతో చెక్కబడిందండి. ఆ తర్వాత చిత్రకళ అంతా కూడా చాలా అందంగా ఉంటుంది. మైసూర్ మహారాజు ఉండే ఒక రాజ పట్టాభిషేకం చేసుకునే ప్రదేశం కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది అనమాట. లైక్ చూసారు కదా, అప్పట్లోనే ఇంత అందంగా కట్టారంటేనే అప్పుడు ఉన్న థింగ్స్ తో, లైక్ ఎలాగ మనకి వస్తువులు కనీసం మనకి అప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్స్ డిజైన్స్ అన్ని కూడా లేవు. ఇంటీరియర్ డిజైన్స్ లేవు, ఏం లేవు. కానీ అప్పట్లో ఇంత చాలా అందంగా కట్టారనమాట. ఇప్పుడు అయితే మనం ఇంత అందంగా మనం కట్టగలం, కానీ ఆ పూర్వ వైభవాన్ని మనం తీసుకురాలేమండి. అంటే ఆ ఒక్క ఏమంటారు ఫ్రెష్నెస్ అండ్ రాయల్టీ అప్పుడు ఆ బిల్డింగ్స్ ఇప్పటికీ కూడా చెక్ చెదరకుండా మనకు ఉన్నాయంటే ఆ ఒక గట్టిదనం అనేది మనం ఇప్పుడున్న బిల్డింగ్స్ తీసుకురాలేము, ఇప్పుడున్న బ్రిడ్జెస్ మనం తీసుకురాలేము. కట్టిన కొన్ని సంవత్సరాలకే అవి కూలిపోతూ ఉన్నాయన్నమాట. సో ఇదైతే మనకి 1912లో కట్టారు. బట్ ఇప్పటికీ కూడా మనకి చాలా అంత అందంగా ఉందంటే అప్పుడు ఉన్న మెయింటెనెన్స్ అలా అందంగా చెక్కబడింది అనమాట. అలాగే మనకి ఇందులో ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఈ లోపల మనకి చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ జరిగే దసరా సెలబ్రేషన్స్ అనేవి చాలా హైలైట్ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో మనకి ఇందులో ఆర్కిటెక్చర్ డిజైన్స్ అయితే మనకి కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాయండి. అలాగే మైసూర్ రాజప్రస్థానంలో ఒకటి నిర్మాణ శైలి, ఇది మనకి మెయిన్ అనమాట. లైక్ ప్రతిదీ కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి భూమి పైన 3 అంతస్తులు, మళ్ళీ దీనిపైన గోల్డ్ రూమ్స్ అనమాట. అంటే పైన 3 అంతస్తులు అన్ని కూడా మనకి గోల్డ్ రూమ్స్ ఉంటాయి అనమాట. అంటే మొత్తం బంగారంతో చాలా చెక్కబడిన రూమ్స్ అనమాట. అన్ని కూడా 116 మీటర్ల పొడవు అనమాట. ఒక్కొక్క రూమ్ కి మనకి 116 మీటర్స్ పొడవు, అలాగే 76 మీటర్స్ వెడల్పు అనమాట అండి. అంత విస్తారంగా మనకి గదులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ముఖ్య ద్వారం పైన గజలక్ష్మి దేవి విగ్రహం ఉంటుంది. సో అది సంపదలను శ్రేయస్సుగా సూచిస్తుంది. అంటే ప్రతిదీ కూడా మనకి ఎట్లా అంటే మన ట్రెడిషన్ తగ్గట్టుగా కట్టారనమాట. సో గజలక్ష్మి వారి విగ్రహం చెప్పాను కదా, అదనమాట. సో లోపల ఏముంటాయో తెలుసా మీకు? అద్భుతమైన దర్బార్ హాల్ ఉంటుంది. దర్బార్ హాల్ అంటే మనందరికి తెలిసిందే కదా, రాజులు కూర్చుని సభ చెప్పే ప్రదేశం దర్బార్ హాల్ చెప్తూ ఉంటాము. ఇది మహారాజుల అధికారిక సభ, అలాగే సమావేశాలను కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. మరి భారీ గోల్డ్ రూమ్స్, రంగురంగుల గాజు కిటికీలతో, అద్భుతమైన గోడల పైన చిత్రకళలతో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ లోపలంతా కూడా చాలా అందంగా ఉంటుందండి. నిజంగా మన 2 కళ్ళు కూడా సరిపోవు, అంత అందంగా మనకి లోపల కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే మనకి అమృత మహల్ గది అంటే ఇది కేవలం ఓన్లీ రాణుగారికి మాత్రమే. అంటే రాణుగారికి, రాజుగారికి సెపరేట్ రూమ్స్ ఉంటాయి కాబట్టి రాణుల గారు మాత్రమే ఇందులో ఉండేవారు అనమాట. ఇందులో గాజు అద్దాలతో, సువర్ణ మెటల్ కళాత్మలతో మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే లైక్ ఇప్పుడు మనం డిజైన్ చేసుకుంటేనే మన ఇల్లు అంత బాగా గ్రాండ్ గా చేసుకుంటున్నారు కదా, కానీ అప్పుడు రాజులు రాణులు అంటే వాళ్ళు ఇంకెంత అందంగా కట్టుకుని ఉంటారు కదా. సో వాళ్ళ గదులు అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయండి. అలాగే మనకి ఇందులో రాజుల వ్యక్తిగత గది, అంటే రాజులకి సపరేట్ గది ఉంటుంది. అంటే ఇద్దరు కలిసిన రూమ్ ఒకటి, మళ్ళీ సపరేట్ రూమ్స్ కూడా ఉంటాయి. అందులో మనకి ఆ ఒక వంశం చెందిన వాళ్ళు, అంటే ఇప్పుడు రాజులు వాడిన వంశం చెందిన వాళ్ళు నగలు, ఆయుధాలు, వస్త్రాలు, గదాలు అన్ని కూడా అందులో మనకి భద్రపరచాలన్నమాట. మహారాజు ఉపయోగించే హస్తి అంటే ఏనుగు, అంబారి, ఇవన్నీ కూడా మనకి
ఆ సింహాసనాలు, సువర్ణ సింహాసన ప్రత్యేకత ఆకర్షణగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు చూసారు కదా, ఇప్పుడు లోపలికి వెళ్తే మనకి మొత్తం అంతా మనకి అవన్నీ కూడా రాజుల వాడివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయండి. నిజంగా చాలా అందంగా మనకి 2 కళ్ళు సరిపోవన్నమాట. వాళ్ళు తినే ప్లేట్స్ అన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఇందులో. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఏమిటంటే సుప్రసిద్ధ తేజస్ దీపాలు. అంటే మనకి ఇందులో రాజప్రస్థానంలో మొత్తం 97,000 దీపాలు ఉన్నాయంటండి. 97,000 పైగా దీపాలు ఉన్నాయంట. లైక్ లైటింగ్స్ మొత్తం అన్ని లైటింగ్స్ ఉన్నాయంట. అండ్ ఎవ్రీ సాటర్డే సండే ఈవినింగ్ మనకి 7 o'clock లైటింగ్ షో కూడా జరుగుతుంది అనమాట. ప్రతి దసరా ఉత్సవాల్లో ఈ లైటింగ్స్ అన్ని కూడా ఆన్ చేస్తారనమాట. అంటే అప్పుడు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. 7 అంతా కూడా చాలా బాగా ఉంటుంది. నిజంగా మనకి రాసి పెట్టి ఉండదు తప్ప ఇలాంటి ప్రదేశాలు మనం చూడలేమండి. సో మనం టెంపుల్స్ తో పాటు ఇలాంటి ప్రదేశాలు కూడా చూస్తే మనకి మనసు కొంచెం ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత ఇంకా మనకి ఇక్కడ పోతే మనకి చాముండేశ్వరి అమ్మవారు ఒక ఉత్సవాలండి. దసరాలో జరిగే ఉత్సవాలు నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయండి. సో దసరా 10 రోజులు కూడా మొత్తం ఈ యొక్క మహల్ అంతా కూడా చాలా అందంగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఇంకొక రహస్య గదులు కూడా ఉన్నాయన్నమాట. అంటే లైక్ ఏంటంటే రహస్య భూగర్భ మార్గం. అంటే రాజులు ఎప్పుడైనా పూర్వం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆ భూగర్భ మార్గం నుంచి వెళ్ళేవారు అనమాట. బయట యుద్ధాలకి వాటికి వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళేవారు. ఆ తర్వాత చిన్న చిన్న గదులు, అంటే పెద్ద పెద్ద గదులు, మళ్ళీ చిన్న చిన్న గదులు. మనం ఇప్పుడు ఎట్లా మనం బెడ్రూమ్స్ లో సైడ్ రూమ్స్ ఎలా పెట్టుకుంటున్నామో అదే విధంగా అప్పుడు కూడా అలాంటి విధానం అంటే ఉండేదన్నమాట. ఎందుకంటే ఇప్పటికీ మిస్టరీ అనమాట. అది ఎంత చిన్న చిన్న గదులు ఎందుకు అనేది ఇప్పటికీ మనకి మిస్టరీగానే ఉంటుంది. ఆ గదులు ఇప్పుడు ఓపెన్ చేసి ఉండవు కొన్ని గదులు అయితే. సో దాని కొన్ని మిస్టరీస్ కూడా అందులో ఉంటాయండి. అలాగే ఇందులో చిత్రకళకు ప్రత్యేకమైన రహస్యం ఏంటంటే ఇక్కడ గోడలపైన చిత్రించిన ప్రతి ఒక్క శిల్పం కూడా ఏదో మన వైపు చూస్తున్నాయా అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే మైసూరులో జరిగే మహాలయ అమ్మవారి యొక్క ఉత్సవాలు కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి. దసరాలో మైసూరు వెళ్తే మనకి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఈ ఉత్సవాలు మనకి చాముండేశ్వరి దేవి ఉత్సవాల విగ్రహాన్ని మహారాజు ప్రత్యక్షంగా పూజిస్తూ ఉండేవారు అనమాట. చాలా ప్రత్యేకంగా అమ్మవారికి ఆరాధన చేస్తూ ఉండేవాడు మనకి ఈ మహారాజు గారు. అలాగే ఏనుగు శోభయాత్రతో ఈ దసరా సందర్భంగా అమ్మవారిని ఏనుగు అంబాల మీద ఊరేగిస్తూ ఉండేవారు అనమాట అప్పట్లో. ఇప్పటి కూడా అసలు జరుగుతూనే ఉంటాయి అనుకుంటా. రాత్రిపూట మనకి మైసూర్ అంతా కూడా మనకి 1,00,000 లైట్లు అందంగా అలంకరిస్తారు అనమాట. దసరా టైమ్స్ లో మనకి 1,00,000 లైట్లు మనకి అందంగా అలంకరిస్తూ ఉంటారు అనమాట. అంత పెద్ద మహల్లో లైటింగ్స్ లేకపోతే మనకి ఉత్త రోజుల్లో ఉంటుందో తెలియదు, కానీ దసరా టైమ్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్రతి మొత్తం అంతా కూడా చాలా అందంగా డెకరేట్ చేస్తారు అనమాట. ఇప్పటికీ కూడా డెకరేట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఆల్సో ఈ యొక్క మాల్ సందర్శించడానికి సమయం ఏంటంటే మనకి ప్రతిరోజు మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5:30 వరకు మనం లోపల చూసుకోవచ్చండి. ఆ తర్వాత శనివారం ఆదివారం అయితే రాత్రి లైటింగ్స్ ఉంటాయి అనమాట. అంటే 7 to 9 o'clock వరకు నైట్ లైటింగ్స్ ఉంటాయి. ఎంట్రీ ఫీజెస్ మనకి పెద్దవారికి ఒక 100 రూపాయలు, పిల్లలకి ఒక 50 రూపాయలు, అలాగే విదేశీ టూరిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళకి 300 రూపాయలు అనమాట. సో ఇలా మనకి ఈ యొక్క మైసూర్ అంతా కూడా మనం ప్యాలెస్ అంతా కూడా మనం చూసుకోవచ్చు. నిజంగా చూసారు ఎంత అందంగా ఉన్నాయో. లైక్ అక్కడ ఫొటోస్ తీసుకొని క్లిక్స్ చేసుకొని పెట్టుకుంటే నిజంగా సూపర్ ఉంటాయి. లైక్ మనకి 100 రూపీస్ 50 రూపీస్ నథింగ్. సో మనం బయటకు పెట్టే ఖర్చుతో మనకి అసలు అది లెక్కే కాదు. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూడండి. లైక్ మన రాజులు ఉపయోగించింది మన ఇండియన్ హెరిటేజ్ కల్చర్ మనం తెలుసుకోవాలి కాబట్టి సో అదనమాట. సో మన ఇప్పుడు మిర్రర్స్ అని ఎంత అందంగా ఉన్నా చూసారు కదా. సో ఇలా మనకి మైసూర్ రాజప్రస్థానం అసలు ఇది ఎందుకు చూడాలి అంటే మనకి భారతదేశంలో అత్యంత అందమైన రాజప్రస్థానంలో ఇది ఒకటండి. చాలా అందంగా ఉంటుంది. ఆ తర్వాత చరిత్రకళ శిల్పకళ ఇందులో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే సువర్ణ సింహాసనాలు, గోడలపై చెక్కే అద్భుతమైన శిల్పాలు ఇవన్నీ కూడా ఇందులో ప్రత్యేకత అనమాట. అలాగే రాత్రిపూట జరిగే లైటింగ్ షో అయితే తప్పకుండా మనందరం చూడవలసిందే. అండ్ ఇలా ప్రతి ఒక్క అంశాన్ని మనకి ఇందులో డీటెయిల్ గా చూసుకోవచ్చు. అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఏమన్నా కెమెరా తీసుకుని వీడియోస్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటే చక్కగా వెళ్ళి వీడియోస్ కూడా తీసుకోవచ్చు అండి. చాలా అందంగా ఉంది ఈ మొత్తం ఈ యొక్క ప్రస్థానం అంతా కూడా. అండ్ ఆల్సో ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నా, లైక్ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంచెం నీట్ గా ఉండడానికి ప్రయత్నించండి. అక్కడ చెత్త చేయకండి. అండ్ తినేసిన కవర్స్ ఏమైనా ఉంటే డస్ట్బిన్ లో మాత్రం పాడండి. సో అక్కడక్కడ ప్రదేశాల్లో మాత్రం దీన్ని వేసేయకండి. ఎందుకంటే అంత అందంగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు కదా మన యొక్క ఇండియన్ హెరిటేజ్ అంతా కూడా. సో మనం దాన్ని కాపాడడం మన బాధ్యత అనమాట. సో జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకుంటూ దీన్ని ఇంకా మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా తీసుకెళ్ళాలి. ఫ్యూచర్ జనరేషన్ లో వాళ్ళకి కూడా ఇది మనం ఎలాగైతే చూస్తున్నాం వాళ్ళు కూడా దీన్ని చూసే అదృష్టాలు మనం వాళ్ళకి కల్పించాలన్నమాట. సో చక్కగా దీన్ని బాగా చూసుకున్నాము.
అండ్ ఇలాంటి హెరిటేజెస్ ఇంకా మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయండి. సో వాటిని కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాము. సో ఇప్పటికైతే నాకు తెలిసి మీకు వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ కూడా షేర్ కూడా చేసేయండి. అలాగే ఈ యొక్క మైసూర్ ప్యాలెస్ అనేది కేవలం ఒక భవంతి కాదండి, ఇది ఒక చరిత్ర అన్నమాట. అండ్ ఈ కళా సంపద, ఈ మహారాజ వైభవము, మీరు మైసూర్ రాజప్రస్థానం గురించి ఇంకా ఏదో విశేషాలు తెలుసుకుందాం అనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అలాగే ఈ లోపల టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. లైక్ ప్రస్థానం లోపలే మనకి ఇవరకు రాజులు టెంపుల్స్ అవన్నీ కూడా కట్టిస్తుండేవారు కదా. సో ఆ టెంపుల్ కూడా మనకి లోపల ఉంటుంది. సో మనం దాన్ని కూడా చూసుకోవచ్చు. అలాగే మన మహానటి సినిమాలో సావిత్రి గారు విజయ చాముండేశ్వరి అమ్మవారు టెంపుల్లోనే మ్యారేజ్ అయింది అనమాట. సావిత్రి గారికి, జమిని గణేష్ గారికి కూడా మనకి చాముండేశ్వరం టెంపుల్లోనే ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. సో అక్కడ మనం చూడొచ్చు విజయ చాముండేశ్వరి అమ్మవారి ఒక మూర్తిని మనకి అందులో చూపించారు. బట్ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ సినిమాలో అయితే మనకి చూపించారు కదా మా అమ్మవారి యొక్క మూర్తిని. సో ఇలా అనమాట. సో ఇంకా ఎన్నో విశేషాలు దాగున్నాయండి. సో ఇవన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ కూడా చేసేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన కొత్త ఛానల్ యొక్క అప్డేట్స్ కూడా మీకు కొంచెం పెడుతూ ఉంటాము. అంటే కొంచెం కంటెంట్కి వెతుక్కుంటున్నాం అనమాట. సో మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అందులో. సో అందులో ఏముంటుంది ఇవన్నీ కూడా మనకి ఆ ఛానల్లో మాట్లాడుకుందాం. సో మన కొత్త ఛానల్ వచ్చేసి మనకి కార్తిక్ లెర్నింగ్ హబ్ అండి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా షేర్ కూడా చేసేయండి. సో అందులో కూడా మీకు కొత్త ఇన్ఫర్మేషన్ కంటెంట్స్ కూడా రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ టేక్ కేర్, బై బై. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అండి.